ప్లేట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడుతున్నానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. మనదంతా ఏదులు కాసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోడిని తెచ్చుకునే తెలివితేటలన్నా ఉండాలరా అని. నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసిందే. అడిచాడు సీనియర్లు తినాలి బాబాయ్, ఇటిచ్చే. అరే సీనియర్ అయితే ప్లేట్లో దాక్కు తినేస్తారా? చూడండి బాబు, మీరు జ్యూసులకి ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా. నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గారిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కేసు అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా ప్లేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను. పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడిని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓసారి చేసి చూపిస్తాను. చిన్న స్నీక్ పిక్, ఓకేనా? Don't mind me playing, I stay on fire. They better know the damage that I be making. I can be nice, I can be cool. Ain't no excuse to take a monster down. Fight me, you wish you can. Don't stop it now. No other way to snap. జయం. Going down. Can't nobody get a piece of my fire. I just wanna show you all my display. ఇది నిజం. Not so nice, not so kind, not a fool. You ain't gotta go to school, no fool. మై డార్లింగ్ వర్షం. Don't ask me more, don't wanna know. Your time is not right, get it up here. Don't fake or play, don't hesitate. I'm gonna shut from falling now. Wanna taste what you get, wanna sink in my shit. Don't read about this problem, oh. Give a damn no more. Wanna stop this flowing, can't judge me no more. Can't stop what's going down. Sir. యు థరోలీ ఎంజాయ్డ్ కదా నా విలనిజం? అలాగే నా హీరోయిజంగా ఒక ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్ యాస్ ఉంటుంది.
లక్కీ ఎక్కడమ్మా? కాసేపట్లో జలీల్ కేసు హియరింగ్ ఉంది కదా, ప్రిపరేషన్లో ఉన్నారు. సరే, షాప్ దగ్గర వెయిట్ చేద్దామా? ఏంటి అంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్లో కూర్చుంటారా? సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు. అలాంటిది సొంత తండ్రి అయ్యుండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి, ఎంత పొంగిపోవాలి. అంటే అది నేను ఈ కాంపౌండ్కి వచ్చి 25 years పైనే అయింది. అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది. రండి. అది అయ్యా ఇక్కడే ఉండి బాబుని కలిసి వెళ్దామయ్యా. కమ్ రండి అంకుల్ రండి. ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఎప్పుడు లేంది? ప్రొసీడ్ ప్లీజ్. యువర్ ఆనర్, ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు. కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మర్డర్ అటెంప్ట్ చేసి వీళ్ళందరూ దొరికిపోయారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంటి ముందు 2-3 రౌండ్లు వేసి సార్ ఎప్పుడు వస్తారని అడిగిన పాపానికి, టాయ్ గన్తో ఆడుకుంటూ పబ్లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి, రెంట్ కార్లో బాబా భజన్కి వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లయింట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం. ఎంత దారుణం, ఎంత అన్యాయం. చెప్పండి, ఈ ఆరోపణలకు మీకు ఏ సంబంధం లేదా? बिल्कुल नहीं है साहब. मर्डर సినిమాలు చూసినే పని చేసినాం. ऊपर से मर्डर का ఎక్కువ करते जी. అవును జస్ సాబ్, మేము పూర్తిగా మారిపోయిన సాయిరామ్ శిష్యులం. ఇప్పుడు మా భజనలు, హారతులు, ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం. ఎక్సలెంట్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు ఒక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం. పాడలేంది సార్, గొంతు ఖరాబ్ ఉంది. ఒక్కసారి పాడండి, వినాలి. పాడరా సార్ అడుగుతున్నారు, పాడు. బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా రాజా మదిలో నా మన్మథ రాజా. రే రే రే, ఈ పాట కాదు రాజా, ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా, పాడు. సార్ సార్ నేను పాడతా సార్, నాకు వచ్చు సార్. వీడు బాగా పాడతారు సార్. నా చెలి బాబావే నాలో ఉన్నావే. పాట చివరిలో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోతురా? వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బకరాలం చేస్తున్నాడు. ఇలాంటోడిని లాయర్ చేసిన తండ్రోడో గానీ ముందు ఆడిని కొట్టాలి. నేను వస్తానమ్మా. మిస్టర్ లక్కీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ పీపుల్. అయితే వేసేయండి సార్ శిక్ష, బెటర్. ఈ దుర్మార్గులను కాపాడటానికి నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను. చెప్పాడు కదా కూర్చోండి. రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా? గెటప్పులు మార్చదు, మాట తీరు మారదు, పాట సరిగ్గా పాడరు. ఏంటి సార్ నాకు ఈ నరకం? వేసి పడేయండి సార్ శిక్ష. చేసింది చాలు, బుక్కలిరుగుతాయి, జాగ్రత్త. మాస్క్ తీసి బెదిరించరా? చూడండి సార్, జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు, శిక్ష పడుతుందన్న టెన్షన్ లేదు. మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఉంది ఇప్పుడు. యువర్ ఆనర్, వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు. ఈ ఐబ్ ఖాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్న చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా బ్యాచ్ని పంపించి నన్ను భయపెట్టాడు. కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి. వీళ్ళు ఈ మర్డరే కాదు, ఇంకా చాలా మర్డర్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా, జీవితాంతం జైల్లో 4 రాళ్లు కొట్టి రూపాయి సంపాదించుకునేలా, 2 పూట్ల మంచి భోజనం తినేలా చేయండి. హీస్ మై సన్ లక్కీ, సన్ ఆఫ్ సూర్యనారాయణ. దేవుడా, ఇదంతా చేస్తుంది నీ కోసమే అని గమనించు.
ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాన్నావు కదా అదే ప్లేట్లు వేసేవే ఆ వరం ఇచ్చి నిరూపించుకో. నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి, నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి. అర్థమైందా? 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 అర్థమైంది, అర్థమైపోయింది. రే కార్ కొట్టుకుపోని. అన్నా నాన్న ఒక్క నిమిషం ఆగు. మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా. చూస్తాను అనుకోలేదు. ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు. కాదు, ఈ దేవత తీర్చింది. అవునరా, నేను వచ్చింది లక్ష్మి కోసం. ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ఒక్క నిమిషం, అలా ఎవరైనా మాట్లాడేది? లక్ష్మి లక్ష్మి ఇది ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది. అయ్యా వెల్కమ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ లక్కీ. వెల్కమ్ టు వివేక్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. అదేంటి సార్, నేను మీ దగ్గర పనిచేస్తాను చెప్పలేదే. దీన్ని తీసుకోవడానికి అర్హత సంపాదించుకున్నాకే అందుకుంటానని చెప్పకనే చెప్పావు. మీకు అర్థమైందనమాట. కమ్ ఆన్ టేక్ ఇట్. సార్ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ నా చేతితో పట్టుకోవడం కంటే మా నాన్నగారు చేతికిస్తే చాలా బాగుంటుంది సార్. పితాజీ యా జన్మదాత యా కహా వహా చలో అవో. నాన్న న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విల్లా కీస్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. టేక్ ఇట్ సార్. మీరు? నేనే సూర్యనారాయణ్, ఎక్స్ జస్టిస్ ఆఫ్ సెషన్స్ కోర్ట్. నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకొని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని. నా వల్ల? నీ వల్ల కాక ఎవరి వల్ల? నానా ఆయన రే చెప్పకరా ఈడు గురించి. ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈ రోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు. నువ్వు వీడి తరపున కాదరా, నా తరపున వాదించు. నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ 1 అని ప్రూవ్ చేయి. సరే నాన్న, తప్పకుండా. ముందు ఆ కేసు తీసుకోండి, ఆ కేసు క్లోజ్ అయిపోద్ది, తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను. రే నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నానా చిన్న ఇష్యూని పెద్ద చేయకు. నీకు ఆయన చూడగానే పాత మెమరీసో బ్యాడ్ మెమరీసో గుర్తొచ్చినట్టున్నాయి. నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు? ఇలా నాకు కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు? రే అదే చెప్తున్నా కదరా, వీడు డబ్బుతో న్యాయాన్నే కొంటున్నాడు. లాని వీడికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు. సరే అవన్నీ తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఆ కీస్ తీసేసుకో. ఏంట్రా కీసు గీసు? నువ్వు లక్ష్మి తరపున నిలబడుతున్నావా లేదా? సరే నాన్న నిలబడతా. ఎంత డబ్బులు ఇస్తుంది అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ చేయి. సూపర్. ఏమివ్వగలదు? మహా అయితే 4 కూల్ డబ్బులు. దీంతో ఎవరైనా క్రిమినల్ కేసు గెలవగలరా చెప్పు? ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు. ఆ కీసులు ఇవ్వండి సార్. రేయ్ ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఇద్దరు. ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోట్ వదిలేయాల్సి వచ్చిందో, ఏ న్యాయం అయితే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్ళీ వేస్తాను. ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరం అయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తాను. మా అమ్మ న్యాయదేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకునైన నిన్ను తొక్కి నార తీయడానికి నేను రెడీరా. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ద గేమ్ స్టార్ట్స్ నౌ. యుద్ధం ఆరంభమైంది. పిక్చర్ అభి బాకీ మేరా దోస్త్. మన ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు, కానీ నువ్వు ముందెళ్ళి సెకండ్ హాఫ్ లైన్ సపోర్ట్ చేయి. కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం. చూద్దాం చూద్దాం. భయపెడుతుంది బేబీ ఎవరు? ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ తాగితే చెప్తాను, పదండి సార్.